హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు ఐదవ రోజు అమ్మవారి షోడశ ఉపచార పూజ అష్టోత్తర శతనామ పూజ చేయబోతున్నాము. ముందుగా గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారాన్ సమర్పయామి. ఆచమ్య. కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. అక్షంతలు తీసుకొని వాసన చూసి ఎడం వైపు వేసుకొని వెనకకి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః. ఓం భువః. ప్రాణాయామం చేయండి. ఓం భువః. ఓం శువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భు వస్సువరో. మమ ఉపాత్త దురిత క్షేద్వార శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్య దేశే శోభన గృహే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్ర మానేన క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో ఆశ్వీజమాసే శుక్లపక్షే పంచమ్యాం ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రం చెప్పుకోండి. శ్రీ వత్స గోత్రస్య. మీ వారి పేరు చెప్పుకోండి. ఆంజనేయ నామధేయస్య
మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య చెప్పండి. సహా కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం సమస్త సన్మంగళ అవాప్త్యర్థం తత్ సంతాన శుభ ఫల అవాప్త్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ గౌరీ దేవతాం ఉద్దిశ్య శ్రీ గౌరీ దేవతాం ప్రీత్యర్థం ఏతద్దివసే గాయత్రి అష్టోత్తర శతనామ సహిత షోడశ ఉపచార పూజాం కరిష్యే. ఇప్పుడు కలశంలో మీరు నీళ్లు ముట్టుకున్న కరిష్యే అన్నప్పుడు తదంగా కలశ ఆరాధనం కరిష్యే. కలశానికి గంధం పెట్టండి, బొట్టు పెట్టండి. కలశంలో కొద్దిగా గంధం వేయండి, కొద్దిగా అక్షింతలు వేయండి, ఒక పువ్వు వేసి కలశం పైన చేయి పెట్టి పట్టుకోవాలి. నేను వేదమంత్రం ఉంటుంది, శ్లోకం ఉంటుంది, నేను చెప్తాను, మీరు వింటూ కార్యక్రమం చేయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితా కలశం గంధపుష్పాక్షరైరభ్యర్చ్య. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధ యజుర్వేదः సామవేదోऽక్షతర్వణः అంగైషు సహితాः సర్వే కలశాము సమాశ్రితాः ఆ కలశే ఏషు ధావతే పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణ వా ఆపః పశవా ఆపోన్నమాపో అమృతమాప సంభ్రాణాపో విరాడాపస్వరాడాపశ్చిందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్తు వరాప. ఓం చేయండి. ఆ కలశంలో పువ్వుతోటి నీళ్లు ఇలా కలపండి. గంగే చమనే చైవ చెప్పండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య. పూజాద్రవ్యాల మీద, అమ్మవారి మీద, మీ మీద ఆ కలశంలో ప్రోక్షణ చేసుకోండి. సంప్రోక్ష్య. ఇప్పుడు మనము గౌరీదేవి షోడశోపచార పూజ తర్వాత ఈరోజు సంబంధించిన అష్టోత్తరము మిగతా పూజా కార్యక్రమాన్ని చేద్దాం. ఆవాహనం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ గౌరీ దేవతాయై నమః. ఆవాహయామి. అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు వేయండి. ఆసనం సమర్పయామి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ గౌరీ దేవతాయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.
శ్రీ శ్రీ మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూప శ్రీ గౌరీ దేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం తర్వాత ఫలోదక స్నానం, కొబ్బరికాయ నీళ్ళు. ఫలోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప గౌరీ దేవతాయై నమః. వస్త్రం సమర్పయామి. వస్త్రానంతరం అక్షతాన్ సమర్పయామి. గంధము, పసుపు, కుంకుమ, సుగంధ పరిమళ ద్రవ్యాణి సమర్పయామి. పసుపు వేయండి, గంధం వేయండి, కుంకుమ వేయండి. పుష్పైః పూజయామి. దేవి నవరాత్రుల్లో మనకు 5వ రోజు బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం బాలాయై నమః. ఓం మాయాయై నమః. ఓం త్రిపుర సుందర్యై నమః. ఓం సుందర్యై నమః. ఓం సౌభాగ్యవత్యై నమః. ఓం క్లీంకార్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం హ్రీంకార్యై నమః. ఓం స్కందజనన్యై నమః. ఓం పరాయై నమః. ఓం పంచదశాక్షర్యై నమః. ఓం త్రిలోకమోహనాయై నమః. ఓం ఆదిశాయై నమః. ఓం సర్వేశ్యై నమః. ఓం సర్వం రూపిణ్యై నమః. ఓం సర్వసంక్షోభిణ్యై నమః. ఓం పూర్ణాయై నమః. ఓం నవముద్రేశ్వర్యై నమః. ఓం శివాయై నమః. అనంగకుసుమాయై నమః. ఓం ఖ్యాతాయై నమః. ఓం అనంగాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం జప్యాయై నమః. ఓం స్తవ్యాయై నమః. ఓం శృత్యై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిత్యక్లిన్నాయై నమః. ఓం అమృతోద్భవాయై నమః. ఓం మోహిన్యై నమః. ఓం పరమాయై నమః. ఓం ఆనందాయై నమః. ఓం కామేశ్యై నమః. ఓం తరుణ్యై నమః. ఓం కళాయై నమః. ఓం కళావత్యై నమః. ఓం భగవత్యై నమః. ఓం పద్మరాగ కిరీటిన్యై నమః. ఓం సౌగంధిన్యై నమః. ఓం సరిద్వేణ్యై నమః. ఓం మంత్రిణ్యై నమః. ఓం మంత్రరూపిణ్యై నమః. ఓం తత్వత్రయ్యై నమః. ఓం తత్వమయ్యై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం త్రిపురవాసిన్యై నమః. ఓం శ్రీయై నమః. ఓం మత్స్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం కౌలిన్యై నమః. ఓం పరదేవతాయై నమః. ఓం కైవల్యరేఖాయై నమః. ఓం వశిన్యై నమః. ఓం సర్వేశ్యై నమః. ఓం సర్వమాతృకాయై నమః. ఓం విష్ణుస్వస్త్రే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః. ఓం ఆధారాయై నమః. ఓం హితపత్నికాయై నమః. ఓం స్వాదిష్టాన్న సమాశ్రయాయై నమః. ఓం ఆజ్ఞా పద్మాసనసీనాయై నమః. ఓం విశుద్ధస్థల సంస్థితాయై నమః. ఓం అష్టత్రింశత్ కళామూర్త్యై నమః. ఓం సుషుమ్నాయై నమః. ఓం చారుమధ్యమాయై నమః. ఓం యోగీశ్వర్యై నమః. ఓం మునిధ్యేయాయై నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రచూడాయై నమః. ఓం పురాణ్యై నమః. ఓం ఆగమరూపిణ్యై నమః. ఓంకారాయై నమః. ఓం ఆదిమహావిద్యాయై నమః. ఓం మహాప్రణవరూపిణ్యై నమః. ఓం భూతేశ్వర్యై నమః. ఓం భూతమయ్యై నమః. ఓం
ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః. ఓం షోడశన్యాసాయ నమః. ఓం మహాభూషాయ నమః. మహాభూషాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం ధళమాతృకాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం తరుణాయై నమః. ఓం లక్ష్మై నమః. ఓం త్రిపురభైరవ్యై నమః. ఓం త్రికోణమధ్యనిలయాయ నమః. నిలయాయై నమః. ఓం షట్కోణపురవాసిన్యై నమః. ఓం నవకోణపురవాసాయై నమః. ఓం బిందుస్థల సమన్వితాయ నమః. ఓం అఘోరాయై నమః. ఓం మంత్రితపదాయై నమః. ఓం భామిన్యై నమః. ఓం భవరూపిణ్యై నమః. ఓం ఏతస్యై నమః. ఓం సంకర్షిణ్యై నమః. ఓం ధాత్ర్యై నమః. ఓం ఉమాయై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం శివాయై నమః. ఓం సులభాయై నమః. ఓం దుర్లభాయై నమః. ఓం శాస్త్ర్యై నమః. ఓం మహాశాస్త్ర్యై నమః. ఓం శిఖండిన్యై నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సమాప్తం. శ్రీ శ్రీ మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి దేవతాయై దేవతాయై నమః. నమః. నానావిధ నానావిధ పరిమళ పరిమళ పత్ర పత్ర పుష్ప పుష్ప అక్షతాం అక్షతాం సమర్పయామి. సమర్పయామి. ధూపం. ధూపం. శ్రీ మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి దేవతాయై దేవతాయై నమః. ధూపం ధూపం ఆఘ్రాపయామి. ఆఘ్రాపయామి. దీపం దీపం దర్శయామి. దర్శయామి. ధూప దీప 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 అనంతరం అనంతరం శుద్ధ శుద్ధ ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి. సమర్పయామి. నైవేద్యం. ఓం భూర్భువస్సువః. ఓం భూర్భువః. నేను మంత్రం చెప్తున్నాను, మీరు చేస్తున్నంతే. ఓం భూర్భువస్సువః. ఓం దత్తవితర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఒకసారి నీళ్ళు చల్లండి. తర్వాత చుట్టు తిప్పండి. సత్యంద్రవత్తన పరిహించామి. మళ్ళీ నీళ్ళు చల్లండి. అమృతమస్తు. అమృతోపసరణసి స్వాహ. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి దేవతాయై దేవతాయై నమః. నమః. యథాశక్తి యథాశక్తి ఏతద్దివసే ఏతద్దివసే అష్టోత్తర అష్టోత్తర శతనామ శతనామ సహిత సహిత షోడశ షోడశ ఉపచార ఉపచార పూజ పూజాం అనంతరే అనంతరే యథాశక్తి యథాశక్తి కదలీఫల సహిత కదలీఫల సహిత నారికేళ నారికేళ కాశ్మీర కాశ్మీర ఫలసహిత ఫలసహిత యథాశక్తి యథాశక్తి భక్ష్యభోజ్య భక్ష్యభోజ్య మహా మహా నైవేద్యం నైవేద్యం సమర్పయామి. సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం ధ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం పానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ పళ్ళెంలో తాంబూలం ముట్టుకోండి. తాంబూలం సమర్పయామి. తాంబూలం దక్షిణాన్ సమర్పయామి. అక్షంతరమైన కొద్దిగా సువర్ణ పుష్ప దక్షిణాన్ సమర్పయామి. కర్పూరమూల నీరాజన దీపం. ఓం నేను మంత్రం చెప్పేసాను, మీరు చేస్తున్నాడు. ఓం హిరణ్యపాత్రమద పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకధా బ్రహ్మోపరతి ఏకదైవ యజమానాయ తేజో దధాతి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపశ్రీ గౌరీ దేవతాయై నమః. ఆవాహితేభ్య సర్వేభ్యో దేవతాభ్యో నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారం చేయండి. కొద్దిగా అక్షంతలు పూజ చేసుకొని మంత్రపుష్పము ఆత్మ ప్రదక్షిణ చాలా సులభంగా
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సువర్ణదివ్య మంత్రపుష్ప అంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. 3 సార్లు ప్రదక్షిణ చేయండి. నేను మంత్రం చెప్తాను. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ అనుకోండి. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరి అనండి. అక్షంతలు నీళ్లు తీసుకొని పళ్ళెంలో వదిలిపెట్టండి. అనయా ధ్యాన ఆవాహనాది శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ గౌరీ దేవత ఏతద్దివసే యథాశక్తి అష్టోత్తర శతనామ సహిత షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః ఏతత్ఫలం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సుప్రీత సుప్రసన్న వరద భవతు. ఒకసారి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత అక్కడ అమ్మవారి దగ్గర ఒక పువ్వు తీసుకొని శిరస్సులో పెట్టుకోండి. తతః పునః పూజాం కరిష్యే. అమ్మవారి మీద అక్షింతలు పసుపు కుంకుమ వేయండి. చిత్రం ఆచ్ఛాదయామి. చెప్పండి. చిత్రం ఆచ్ఛాదయామి చామరం బీజయామి నృత్యం దర్శయామి గీతమాశ్రావయామి ఆందోళికాన్ ఆరోహయామి అశ్వాన్ ఆరోహయామి గజాన్ ఆరోహయామి సమస్త రాజ ఉపచార భక్తి ఉపచార శక్తి ఉపచార పూజాన్ సమర్పయామి. చెప్పండి. యస్యత్ స్మృత్యా చ నామోక్త్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణ తాన్యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అక్షింతలు నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టండి. నమస్కారం చేయండి. చూశారు కదా, ఈరోజు అమ్మవారి చాలా సులభమైనటువంటి షోడశ ఉపచార పూజ. ఇలా ప్రతిరోజు మీరు ఈ 9 రోజులు నవరాత్రుల్లో ఈ వీడియోను చూస్తూ చెప్తున్న మంత్రాన్ని వింటూ మీరు మంత్రం చెప్తూ సంకల్పం చెప్తూ పూజ చేసుకోవచ్చు. ఆ విధంగా సులభంగా ఇంట్లో ఉండే వస్తువులతోటి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. దీనికి అఖండ దీపారాధన అవసరం లేదు. మనం కలశస్థాపన కనుక చేసినట్లుంటే అఖండ దీపారాధన పెట్టుకోవాలి. కలశస్థాపన లేదు కాబట్టి ఇక్కడ కూడా ఏ రోజు దీపాలు ఆ రోజు, ఏ రోజు పువ్వులు ఆ రోజు, ఏ రోజు నైవేద్యాలు ఆ రోజు. మనము ఏ నైవేద్యం పెట్టాలని ఏమీ లేదు. అమ్మవారికి ఏ నైవేద్యమైనా ఇష్టమే. గుడాన ప్రీతమానస అని చెప్పేసి, అలాగే దధ్యాన సక్త హృదయ అని లలితా సహస్రనామంలో అష్టోత్తరాల్లో ఉంటుంది. అంటే అమ్మవారికి దధ్యోజనము పెరుగన్నము లేదా గుడాన్నము అంటే పాయసము, బెల్లంతో పాయసము చేయవచ్చు. ఇక మీ ఓపికను బట్టేసి అప్పుపాలు చేయవచ్చు, గారెలు చేసుకోవచ్చు, చిట్టిగారెలు చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, చిత్రాన్నం చేసుకోవచ్చు, రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. దానికి అంతు అనేది తర్వాత లిమిట్ అనేది ఏమీ ఉండదు. సులభంగా సింపుల్గా ఒక 15-20 నిమిషాల లోపల మన ఇంట్లో మన వస్తువులతోటి ఇబ్బంది లేకుండా పూజ చేసుకునేటువంటి వీడియోని రూపొందించాము. మీరు ఈ వీడియోని చూస్తూ తప్పకుండా ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేసుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ఇంకా ఇటువంటి కార్యక్రమాల కోసము ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.